యూట్యూబ్లో, ఫేస్బుక్లో ప్రసారమవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ తెలుగు ఆన్లైన్ సర్వీస్ నుండి వ్యూయర్స్ ఫాలోవర్స్ అందరికీ యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాన్ని తెలియజేస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేయడానికి నేను ఎంతగానో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాను. దేవుడు తన కృపలో దయలో ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని లెంట్లోని 30వ శ్రమల కాల ధ్యాన సమయంలోకి ప్రవేశపెట్టినందుకు గాను యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాల్ని ఎంతో ఆనందంగా చెల్లిస్తున్నాను. మరి ఈరోజు దైవ వర్తమానంలోకి వెళ్ళడం కోసం మత్తయి సువార్త 24వ అధ్యాయము 4-5 వచనాల నుండి పాఠ్యభాగాన్ని గ్రహించడం జరిగింది. మరి ఈ వాక్య భాగం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాల్ని బలపరిచి ఆయన రాకడ కోసం సిద్ధపరచాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. మరి ఆ వాక్య భాగాన్ని పరిశీలించేద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 4-5 వచనాల్ని మనం పరిశీలన చేసినప్పుడు అక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఎత్తి చూపిస్తాడు. అంటే ఆ విషయము విస్మరించవలసింది కాదు, అంటే నిర్లక్ష్య ధోరణితో ఆలోచించాల్సినటువంటి విషయం కాదు, తప్పకుండా పట్టించుకోవాల్సిన విషయం, తప్పకుండా దాని ప్రకారం జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి విషయం. మరి దీన్నే నొక్కి చెప్పడం జరిగింది. మరి ఆ విషయం ఏంటంటే అంత్యకాల సమయంలో ఏ విధంగా నడుచుకోవాలో మనకి ఇక్కడ తెలియజేయడం. అంత్యకాలంలో మనం ఏ విధంగా జీవించాలో తెలియజేయడం జరిగింది. మరి అంత్యకాలం అనగానే బహుశోధన కాలం అని చెప్పాలి. శ్రమల తీవ్రత పెరుగుతున్న సమయం అది. శ్రమ అనేది ఎందుకు పెరుగుతుంది అంటే ఏదైనా ఒక దానిపై ఉన్నటువంటి ఆసక్తిని తగ్గించడానికే. సాధారణంగా శ్రమలు సంభవించేవి మనుషుల్ని ఓటమి పాలు చేయడానికే. ఇబ్బందులు కలిగేవి మనుషులకి ఆనందం లేకుండా చేయడానికే. ఇదంతా మనం కొంచెం జ్ఞానయుక్తంగా ఆలోచించినప్పుడు ఇలాంటి ఎన్ని శ్రమలైనా సరే ఒక విషయాన్ని ఎప్పుడు కూడా హృదయంలో జ్ఞాపకం ఉంచుకోమని ఆయన మరి ఇక్కడ బహు జాగ్రత్త చేస్తున్నాడు. అంత్యకాలంలో అనేక మంది నా పేరట వచ్చి వాక్యం నుంచి తప్పింప చేస్తారు అని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే వారే క్రీస్తులమని చెప్పుకుంటూ మరి మనుషుల్ని తప్పు ద్రోవలో నడిపిస్తారని ఇక్కడ చెప్తున్నాడు. మరి ఇది ఏ విధంగా జరుగుతుంది అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు, యేసుక్రీస్తు కానివారు ఎవరు? ఈ రెండు ప్రశ్నల ఆధారంగా మనం ఒక వ్యత్యాసాన్ని గమనించినప్పుడు, ఒక తేడాన్ని గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అయితే ఎలా ఉంటారు? ఎవరైనా ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి యేసుక్రీస్తు అయి ఉంటాడా అని ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు యొక్క ప్రేమను, ఆలోచనని, లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆ వ్యక్తి యేసుక్రీస్తు కాడే అని మనం గమనించాలి. ఎవరైనా ఒక వ్యక్తి ధనాన్ని ఆశ చూపించినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు అయితే ఆ విధంగా ధనాన్ని ఆశ చూపించి దేవుని దృష్టికి ఏది మేలో అది
చేయకుండా ఉండడానికి కారణం ఉంది. ఎందుకంటే దేవుని పక్షానే యేసుక్రీస్తు ప్రభువారు పోరాటం చేయడానికి వచ్చారు. అలాంటిది ధనం ఆశ చూపిస్తూ మేలు జరగకుండా చేసేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు కాదు. ఇది మొదటి ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. రెండవ ఉదాహరణ, ఆహారం కోసం దాహం కోసం తప్పు చేయడానికి, యేసుక్రీస్తుని వదులుకోవడానికి, ఆయన్ని నిర్లక్ష్యం చేయడానికి ఎవరైనా ఒక వ్యక్తి ఆశ చూపించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని పక్షాన పోరాటం చేయడానికి వచ్చాడు. దేవుని తరపున మన కోసం పనిచేస్తూ ఆ దేవునిలో మేలు పొందుకోవడానికి మంచి మార్గాన్ని సూచించడానికి వచ్చాడు. దేవుని నుండి వేరుపరిచేటువంటి వ్యక్తి ఎవరైనా కానీ ఆ వ్యక్తి ఏమాత్రం కూడా యేసుక్రీస్తు అవ్వడు. ఇది రెండవ ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. మూడవ ఉదాహరణ, దేవునితో సత్సంబంధం లేకుండా ఉండవలసిన వారి మధ్య ఉండాల్సిన అన్యోన్య సహవాసం లేకుండా అనవసరమైన చిచ్చు రేపుతూ దేవుని ఉద్దేశాలను పాడు చేసేటువంటి వ్యక్తి ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభువారు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన ప్రేమను చూపించి ఆ ప్రేమనే ఇతరులకి పంచమని, ఆ ప్రేమ కోసం దేవుని విషయాల్లో మేలు పొందుకోవడానికి చేయవలసిన సహాయం చేస్తూ దానికోసం ప్రార్థించేవారిగా, వాక్యాన్ని అనుసరించేవారిగా, ఆ వాక్యాన్ని ఇతరులకు సువార్తగా చెప్పేవారిగా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రోత్సహిస్తూ ఉంటాడు. అంటే ప్రేమకి మాదిరిగా ఉండమని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తాడు. అలా చెప్పని వ్యక్తి, అది లేకుండా చేసేటువంటి వ్యక్తి ఏమాత్రం కూడా యేసుక్రీస్తు ప్రభువారు కాదు. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏమాత్రం యేసుక్రీస్తు అవ్వడు. అలాంటి అబద్ధ క్రీస్తులు అనేక మంది వస్తారు అని ఇక్కడ మనకి వాక్యాన్ని బట్టి హెచ్చరించడం జరిగింది. ఈ హెచ్చరికని ఎవరూ కూడా విస్మరించకుండా ప్రతి ఒక్కరూ ఎన్ని శ్రమలు, శోధనలు, భూకంపాలు, కరువులు వచ్చినప్పటికీ కూడా వాటి సమయంలో ఉండాల్సినటువంటి నీతి కానీ, పరిశుద్ధత కానీ, దేవుని యందు ఆసక్తి కానీ, భక్తి కానీ విడిచిపెట్టకుండా తప్పకుండా యేసుక్రీస్తు ప్రభువారిని అనుసరించడానికి, యేసుక్రీస్తు ప్రభువారిని మాత్రమే ప్రేమించడానికి, ఆ ప్రేమనే ఇతరులకి ప్రకటించడానికి ఎవరైతే ఏ పని చేసినా దాని ఆధారంగా చేసుకొని చేస్తారో వారు యేసుక్రీస్తులోనే ఉన్నవారు. అటువంటి వారికి ఎటువంటి శిక్షా విధి లేదు. అలా కాకుండా యేసుక్రీస్తుని విడిచిపెట్టి వేరొక దేవుని అనుసరించేవారు, వెంబడించేవారు దేవునికి శత్రువులుగా ఈ లోకంలో ఉంటారు. వారికి ఎప్పుడూ కూడా దేవుడు వ్యతిరేకంగానే ఉంటాడు. మన స్నేహం అనేది యేసుక్రీస్తుతో ఉంటే అదే మనకి అసలైన మేలు. అలా కాకుండా అబద్ధ క్రీస్తుల్ని, తామే యేసుక్రీస్తు అన్నట్టుగా వచ్చేవారిని ఎవరైతే నమ్ముతారో వారు ఖచ్చితంగా చాలా అతి పెద్ద శోధనలో పడిపోతారు. మేలుని పొందుకోలేకపోతారు, కీడులో పడిపోతారు. దేవుని నామానికి మహిమ లేకుండా చేస్తారు. ఒకానొక సమయానికి దేవుని ద్వారా పొందుకోవాల్సిన మహిమను తప్పకుండా వారు నష్టపోతారు. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారిని అనుసరించే విషయంలో యేసుక్రీస్తు వలె కనిపించేటువంటి అబద్ధ యేసుక్రీస్తుల్ని, ఆయన పేరట మేమే ఆయన అంటూ వచ్చే వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా గమనిస్తూ, గుర్తిస్తూ దేవుని సతులతో స్నేహం చేయకుండా ఎల్లప్పుడూ కూడా దేవునితోనే సహవాసం చేస్తూ ఆయనకి ఇష్టలుగా జీవించడానికి, మరీ ముఖ్యంగా శ్రమల కాల సమయంలో ఉండాలని
మరి ఈనాటి వాక్యాంశం మనకి తెలియజేస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ వాక్యాన్ని బట్టి మరి హృదయం విషయంలో, ఆలోచన విషయంలో, మాటల విషయంలో, ప్రవర్తన విషయంలో యేసుక్రీస్తు ప్రభువు వారే ఉండడానికి ఆత్మని ఆయనకు అప్పగించుకొని దేవుని నామాన్ని మహింపరచడానికి మరి ఎల్లప్పుడూ కూడా సిద్ధపడి ఉండడం నేర్చుకోవాలి. ఒక్క లైన్లో కూడా నేను ఈ వాక్యాంశాన్ని తెలియచెప్పగలను. దేశ రక్షణ అనే సమయంలో మనందరం చెప్పాలి ఆత్మల రక్షణ అని. దేశ రక్షణ అని చెప్పేవాళ్ళు వేరే ఒకరు, ఆత్మల రక్షణ అని చెప్పేవాడు ఎప్పుడూ కూడా యేసుక్రీస్తు ప్రభువారే. మరి ఈ విధంగా ఆత్మల రక్షణకే మరి మనము యేసుక్రీస్తు యొక్క రక్తమే జయమని పలుకుతూ మరి ఆ విజయాన్ని యేసుక్రీస్తు ప్రభువారికే ఇస్తూ ఆ విధంగా విజయవంతమైన ఆత్మీయ జీవితం గడపడానికి ఎల్లప్పుడూ మరి సర్వత్రా ప్రయత్నం చేస్తారని మరొక మాట దేవుని బట్టే తెలియజేయడం జరుగుతుంది. మరి వాక్య సందేశం నచ్చిన వారు తప్పకుండా లైక్ చేయండి, ఫాలో అవుతుండండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేక మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. తద్వారా దేవుని యొక్క అతి పరిశుద్ధ నామాన్ని మహింపరుస్తూ విలువైన ఆశీర్వాదాన్ని సొంతం చేసుకోండి. సర్వెంట్ ఆఫ్ గాడ్ బి విజయవాహిని, ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ తెలుగు ఆన్లైన్ సర్వీస్, లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా ఆస్వాదించి ఫలింపచేయునుగాక. ఆమేన్.